హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ప్రోడక్ట్ అని చూస్తున్నారా? నేనైతే అమెజాన్ నుంచి మినీ సీలింగ్ మెషిన్ అయితే ఆర్డర్ చేశాననమాట. నార్మల్‌గా నాకు ఇక్కడ హాస్టల్‌లో ఏదైనా ఫుడ్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ, చిప్స్ ప్యాకెట్స్ అట్లాంటివి తెచ్చుకున్నప్పుడు కానీ, అవి కొంచెం తిని పక్కన పడేస్తున్నాను. దానివల్ల అవి సీలింగ్ కరెక్ట్‌గా లేక మొత్తం మెత్తబడిపోతున్నాయి. నెక్స్ట్ డేకి తినడానికి కూడా అవ్వట్లేదు. అన్నీ బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుందనమాట. బట్ సరిపడా బాక్స్‌లు కావాలి. ఇంకా డిఫరెంట్ ప్యాకెట్స్కి మరి డిఫరెంట్ బాక్సెస్ కావాలి కదా, చాలా ప్రాబ్లం అయిపోతుంది అలా కావాలి అంటే. సో దానికోసమని నేను ఈ సీలింగ్ మెషిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది నార్మల్గా మనము ఛార్జింగ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి చూసారు కదా, బాక్స్లో ఒక ఛార్జర్ కేబుల్ ఇచ్చారు అండ్ మాన్యువల్. ఇది మనకి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇందులో చూస్తే అర్థమైపోతుంది అనమాట. నార్మల్గా మనకి ప్రోడక్ట్ చూసినా కానీ ఈజీగా అర్థమైపోద్ది ఎలా యూస్ చేయాలి అనేది. అండ్ ఆ పౌచ్ ఉంది కదా, ఆ పౌచ్లో అయితే మనకి యాక్చువల్ ప్రోడక్ట్ అయితే ఉందన్నమాట. అండ్ అది కింద ఛార్జింగ్ కేబుల్. మనము ఫస్ట్ యూస్ చేసుకునేటప్పుడు కొంచెం ఛార్జింగ్ పెట్టి యూస్ చేయాలన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. అండ్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో చూసుకొని మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం రివ్యూ షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళతోని. ఇది చూసారు కదా, సెజ్నిక్స్ వాళ్ళదనమాట. నేను అమెజాన్ నుంచి అయితే పెట్టాను ఇది. ప్రోడక్ట్ అయితే నాకు మంచిగానే అనిపించింది. దీనికైతే చూసారు కదా, 2 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కటర్ అనమాట, ఇంకొకటి సీలర్. ఫస్ట్ బటన్ అయితేనేమో అది సీలర్ అనమాట, సెకండ్ బటన్ అయితే కటర్ అనమాట. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు వాళ్ళు మనకి. ఆన్ చేస్తే అక్కడ చూసారు కదా బ్లూ లైట్, ఆ బ్లూ లైట్ వెలుగుతుంది అనమాట. అండ్ ఆఫ్ చేస్తే మాత్రం అది ఆఫ్ అయిపోతుంది. నాకైతే కటర్ యూస్ చేశాను. నాకు అది పెద్ద యూజ్ ఏమి అనిపించలేదు. అది ప్రాపర్గా కట్ చేస్తే తప్ప ఇంకా వేస్ట్ అనిపించింది. మనం ఏదైనా సైడ్కి కట్ చేయాలి అని అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ప్రాపర్గా మనము ఫుల్ కవర్ పైనుంచి హారిజాంటల్గా కట్ చేయాలి అని అంటే యూజ్ అవుతుంది అనమాట కటర్. అండ్ సీలర్ కూడా మనకి కొంచెం పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. చిన్న చిన్న ప్యాకెట్స్ మనం రెగ్యులర్గా యూస్ చేసి ఉంటాయి కదా, అవైతే ఈజీగా సీల్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, నా దగ్గర ఆల్రెడీ టర్మరిక్ ప్యాకెట్ అయితే ఉంది. దీన్ని యూస్ చేసుకొని సీల్ చేశాను అనమాట. అసలు ఎలాంటి స్పిల్లేజ్ అయితే లేదు, చాలా బాగా ఆగిపోయిందనమాట. మనం గట్టిగా లాగితే తప్ప అది ఊడిపోదు, ఇంకా మంచిగా అయితే సీల్ అవుతుంది. ప్రోడక్ట్ అయితే బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి అమెజాన్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.